సార్ ఈ ఏడాది పరిపాలన బ్రహ్మాండంగా ఒక పండగ వాతావరణంలో కనబడుతుంది. మొదటి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి మహానాడు కాబట్టి ప్రజాదరణ కార్యకర్తలు భారీ ఎత్తున చేరారు. ఇక్కడికి కడపలో 43 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారి కడపలో ఏర్పాటు చేయడము రాయలసీమ చరిత్రలోనే మొట్టమొదటిసారి. ఇది అనుకున్న దానికన్నా 2 వంతులు జనాభా వచ్చారు. ఏర్పాట్లు ఎక్కడో తగ్గకుండా చాలా బాగా అరేంజ్ చేశారు పార్టీ కార్యకర్తలకు కూడా. రేపు మొన్నాడు కూడా ఇంకా మంచి క్రౌడ్ వస్తుంది. ఇది చరిత్రలో నిలిచిపోతుంది రాయలసీమలో. జగన్ పాలన అరాచక పాలన అండి. ఈరోజు మనం కడపలో మహానాడు జరుపుకుంటున్నామంటే మన ప్రభుత్వం జన ప్రభుత్వం, జనాల ప్రభుత్వం. జగన్ పాలన జైలు పాలు. మనం బ్రహ్మాండంగా సాధారణమైన కుటుంబాలు కూడా ఈ పాలనలో సుభిక్షంగా బతకొచ్చని పోలీసులకి సగౌరవంగా చెప్పుకోగలిగిన ప్రభుత్వం ఇది. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కడపలో ఈ 40 సంవత్సరాలు ఎప్పుడు బీజేపీ ఎమ్మెల్యేలు గెలవాల. దగ్గర పార్లమెంట్ మొత్తం స్వీప్ చేసిన ఘనత కడపకుంది. కాబట్టి ఇక్కడ పర్టికులర్గా ఈ ప్రభుత్వం ఇక్కడ నడిపించాలని చెప్పి ఒక ప్లాన్ చేసి పెట్టారు. రాబోయే రోజుల్లో కూడా కడపని ఈ తెలుగుదేశం పార్టీ పటిష్టం చేయాలని చెప్పి తీసుకొని పోయే విధంగా కడపలో పెట్టారనమాట. చంద్రబాబు నాయుడు పాలనే బాగుంది. చంద్రబాబు నాయుడు నాకు మాట సరిగా రాదు. అది నేను బాగానే ఉంది, ఇబ్బంది లేదు. పార్టీ కోసము ధర్నాలు చేసి అన్ని పెట్టి నా మూడు చనిపోయిన పొద్దు కూడా మేము ఆమె ఏడ్చలే. చంద్రబాబు జైలు పడిన ఎట్రా చంద్రబాబు జైలు పడిన పొద్దు ఆమె ఏడ్చి పెట్టి ఆమె పొద్దుటూళ్ళు అంతా ఉన్నా కూడా ఈ పొద్దు మాకు ఏది గుర్తింపు లేదు, పాడలేదు మా బతుకులకు. ఎందుకు ఇంకా జీవితంగా ఎందుకైనా కూడా 23 నుంచి పార్టీ పుట్టినాచి ఉన్నాం మేము. పార్టీ కోసం అన్ని త్యాగాలు చేసినా కూడా మాకేది ఫలితం ఉంది? ఒక పదవి అడగలే, ఏమే కానీ అడగలే. ఈ పొద్దు మా పరిస్థితులు బాగలేవు. మాకు ఆర్థిక సాయం చేసేవాళ్ళే లేరు ఎవరే కానీ. ఇంకా ఏం చెప్పాలా? చంద్రబాబు పాలన బాగుండాలి గెలిపించుకుంది మేము. ఇంకా ఆయన గెలిపించుకునేందుకు కష్టపడి ఆమె ధర్నాలు చేసి ఆమె ఉండి మేము గెలిపించుకుంది ఎందుకు? ఇంకా పార్టీ కోసం అన్ని త్యాగాలు చేసినాం నాయన మేము. మా ఇంట్లోకి పదవులు లేకుండా ఏం లేకుండా ఈ పొద్దు ఊరు కూర్చున్నాం. ఏ పథకాలు చేసినా ఎంతో అభివృద్ధి కోసం ముస్లిం యువకులకి కానీ దుల్హన్ స్కీమ్ కానీ మరియు రంజాన్ తోఫా కానీ ప్రతి ఒక్క స్కీమ్ చేసిన ముస్లిం బాగోగుల కోసమే చేశారు. కానీ ఈ ప్రభుత్వం చంద్రబాబు గారి ప్రభుత్వం చేసినట్టు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ చేసి ఉంటే ఈరోజు మన బ్రతుకులు బాగుపడేవి. ఎలాగో అతను చేయడు కాబట్టి మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు. నెక్స్ట్ కూడా మళ్ళీ మంచి స్కీమ్స్ పెడతారు. మన ముస్లిం మైనారిటీలు బాగుపడడానికి కారణం మన కేవలం చంద్రబాబు నాయుడు గారికి నాయకత్వానికి మన ముస్లిం మైనారిటీలు బలపరుస్తుంది. మహానాడు చాలా దిగ్విజయంగా జరుగుతూ ఉంది. మన ఒంగోలులో జరిగినంత ఉత్సాహం కన్నా ఇంకా ఎక్కువ జనం వచ్చినారు. బాగానే జరుగుతూ ఉంది. దేవుడు కూడా కరుణించాడు. ఈరోజు వర్షం రాక దేవుడు ఈరోజు మంచి కార్యక్రమం చాలా దిగ్విజయంగా జరుగుతూ ఉంది. చంద్రబాబు గారు విజనరీ లీడర్. ప్రతి కార్యక్రమం చేసిన నిబద్ధత చేస్తాడు, ఉపయోగపడేలా చేస్తాడు. ఈ చంద్రబాబుకి జగన్కి కంపేర్ చేయడమే వేస్ట్ నాకు అడిగితే. ఏలాదిన పరిపాలన అంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన గోతులు పంది కుక్కులు ఏ విధంగా గవర్నమెంట్లో అన్ని శాఖల్లో కూడా ఏ విధంగా లోటు ఉన్నారో ఆ బొక్కలు చూసుకునే దానికే ఆయనకి ఈ 10 నెలలు సరిపోయింది. అభివృద్ధి కూడా ఒక పక్క చేసుకుంటా ఈ బొక్కలు లోడుకుంటా అన్నీ చూసుకుంటా కూడా చంద్రబాబు నాయుడు గారు అడ్మినిస్ట్రేటర్ కాబట్టి ఈ రాష్ట్రానికి ఈ చంద్రబాబు నాయుడు అవసరం కాబట్టి ఆయన చేసే పరిపాలన ప్రజలకు అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా ఉందో మీరు ఆలోచించండి. ఈరోజు మతతత్వాలు కానీ కులతత్వాలు కానీ ఇంకోటి కానీ అడ్మినిస్ట్రేషన్లో చంద్రబాబును మించిన రాష్ట్ర నాయకుడు ఈ భారతదేశంలోనే కూడా ఎవరు లేరండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అడ్మినిస్ట్రేటర్. ఆయన ఏ విధంగా ముందు చూపు చూసి భవిష్యత్తులో ఈ రాష్ట్రానికి ఏం చేయాలనేది ఆలోచన చేసే ముఖ్యమంత్రి ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. ఇంకొకరు ఎవరైతే కూడా ఈ రాష్ట్రాన్ని పరిపాలించలేరండి. ఎందుకంటే వాస్తవాలు ఇది మీరు ఆలోచన చేయండి. ప్రతి కులానికి ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ మైనార్టీలకు కానీ బీసీలకు కానీ ప్రతి ఒక్కరు కూడా న్యాయం చేయాలంటే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వమేనండి. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు ఆ రోజు బడుగు బలహీన వర్గాల కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించి కూడు
గుడ్డ కార్మికులకు కానీ రైతాంగానికి కానీ ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలని ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారు ఆయన కోట్లు ఆ రోజు సినిమాలు తీస్తే వచ్చేది, కానీ ప్రజాసేవ చేయాలని రాడు రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించి బడుగు బలహీన వర్గాలకి పేద వర్గానికి ఏదో చేయాలని చెప్పి వచ్చిన పార్టీ తెలుగుదేశం. ఈరోజు ఈ రాష్ట్రంలోనే కాదు ఈ భారతదేశంలో కూడా తెలుగుదేశం పార్టీకి అభిమానాలు ఉన్నారండి. నిన్న అండమాన్లో కూడా తెలుగుదేశం పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిందండి. ఎందుకంటే ఈరోజు మీరు ఆలోచన చేయండి, తెలుగుదేశం పార్టీ అంటే కింది స్థాయిలో నుంచి పై స్థాయి వరకు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ వచ్చిందండి. ఆ రోజు 9 నెలల్లో అధికారంలో తెచ్చిన పార్టీ ఏదంటే ఒక ఎన్టీ రామారావు గారండి. నేషనల్ పార్టీ ప్రింట్ చైర్మన్గా ఉండి సిపిఎం, సిపిఐ, బీజేపీ ఆల్ పార్టీస్ని కూడా ఒక వేదిక తేజీ మీద తెచ్చిన నాయకుడు ఎవరంటే మా దేవుడు ఎన్టీ రామారావు గారండి. అటువంటి నాయకుడు పెట్టిన పార్టీ తెలుగుదేశం. కాబట్టి ఈరోజు తెలుగుదేశానికి బలమైన కార్యకర్తలు అభిమానులు ఉన్నారంటే ఎన్టీ రామారావు స్ఫూర్తి అండి. ఆ రోజు బట్వాడు వ్యవస్థ, తెలంగాణలో బట్వాడు వ్యవస్థ, మాండలిక వ్యవస్థ, ₹2 కిలో బియ్యం, హౌసింగ్ బోర్డు, ప్రతి ఒక్కటి కూడా రాజకీయంగా చైతన్యం తెచ్చిన ఎవరంటే ఎన్టీ రామారావు గారండి. పింఛన్ కూడా ప్రతి ఒక్కటి ఆయన పెట్టిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు పెట్టి ఆ కాపీ కొట్టాడు. ఈయన జగన్మోహన్ రెడ్డి వచ్చి బటన్ నొక్కి నొక్కి ఆయన అకౌంట్కి పంపించి ఈ రాష్ట్రాన్ని అధోకాలు బద్ద చేసిన వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి అండి. అందుకే ప్రజలు ఈ విధంగా చేసి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెచ్చారు. ప్రజలకి ఏం కావాలో ఏం చేయాలో అనేది చంద్రబాబుకు తెలుసు. ఆయన చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చి అందరికి ధన్యవాదాలు తెలుపుడు. జై తెలుగుదేశం, జై ఎన్టీఆర్. ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గం నుంచి వస్తున్నాను. మహానాడు ఏర్పాట్లు అన్ని చూస్తున్నాం, చాలా బాగా జరుగుతుంది. ఫస్ట్ టైం ఒంగోలులో సక్సెస్ఫుల్గా జరిగింది. అదే వాతావరణం తలపిస్తూ ఉందండి. ఎక్సలెంట్గా జరుగుతూ ఉంది. ఇంకా తరలి వస్తున్నారు జనాలు. అందుకు ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, తన కార్యకర్తలకి అందరూ శుభాకాంక్షలు. ఏడాది పరిపాలన బెస్ట్ బాగుందండి. మా ఊరికి మా సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు ఉన్నారు కొండేపి నియోజకవర్గంలో. వారి పాలన కానీ ప్రజలకు అందుబాటులో ఉంటారు. ప్లస్ ప్రజా సమస్యల పరిష్కారంలో అభివృద్ధి పరంగా కానీ ముందుకు నడిపిస్తున్నారు. చాలా వరకు బెటర్. నేను చూసినంత వరకు కూడా బెస్ట్ పరిపాలన జగన్ పాలన బాగలేదండి. చంద్రబాబు నాయుడు పాలన మా ఎస్సీ వర్గీకరణ ఒకటి చేశారు. దళితులకి న్యాయం జరుగుతూ ఉంది. ఇటువంటి కక్షపూరితమైనటువంటి విషయాలు తలదోచకుండా ముందు అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తున్నందుకు ప్రత్యేక అభినందనలు. స్కీమ్స్ ఒక్కొక్కటి చూసుకుంటూ ఉన్నారు. ఈ మధ్య ఎస్సీ కార్పొరేషన్ నిధులు కొన్ని వదలటం జరిగింది. కొంత అప్లికేషన్స్ ముందు రావడం వల్ల అవన్నీ సరిచూసి ఖచ్చితంగా ఏ యూనిట్లు అయితే వాళ్ళు ముందు ఉంటారో అవి చూసుకొని ఏ లబ్ధిదారుడు ఏంటనేది చేస్తూ ఉన్నారు సార్. ఎక్సలెంట్. ఈ 1 year పరిపాలన చాలా బేసిక్గా ఉంది.